మంచిది. ఈ సమయంలో మీరందరూ కూడా చాలా జ్ఞానవంతులు, చాలా దేవుని యందు భయభక్తులు కలిగి విశిష్టంగా దేవుని ఆరాధిస్తున్న దేవుని యొక్క పిల్లలై ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఒక పొడుపు కథ రూపంలో నేను ఈరోజు వాక్యంలోనికి నేను మీకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పొడుపు కథలు చాలా తక్కువ వచ్చు. కానీ పరిశుద్ధమైన గ్రంథంలో యేసుక్రీస్తు పొడుపు కథలు చెప్పారు. తెలుసండి మీ అందరికీ? ఒక పొడుపు కథ చెప్పండి. యేసుక్రీస్తు చెప్పిన పొడుపు కథ. ఒక విషయాన్ని గురించి మనం వాళ్ళకి ముఖాముఖిగా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తారా చెప్పరని పేటముడు అంటారు, చూసారా? అంటే మెలకువ తెలిస్తేనే, జ్ఞానం తెలిస్తేనే దానికి సమాధానం మనం చెప్పగలుగుతాం. అలాంటి యేసుక్రీస్తు చాలా అడిగాడు. విశ్రాంతి దినం గొప్పదా? విశ్రాంతి దినం రోజు ఒక వ్యక్తిని స్వస్థపరచుడు గొప్పదా? శిక్షించమంటావా, లేకపోతే ప్రేమ కలిగి ఆమెను విడిచిపెట్టమంటావా? ఇవన్నీ కూడా ఏంటంటే పొడుపు కథల రూపంలో ఆయన మాట్లాడిన మాటలు. ఇంకా పొడుపు కథ అనగానే మనకు బైబిల్లో ఒక వీరుడు గుర్తొస్తాడు, సంసోను గారు. ఆయన పొడుపు కథలు వాడుకున్నట్లుగా భూలోకంలో ఎవరు పొడుపు కథలు వాడుకోలే. ఎందుకంటే ఆయన పొడుపు కథ కనుక చెప్తే దానిని విప్పగలిగిన సమర్థుడు ఆయన తప్ప ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు. అంతటి గొప్ప జ్ఞానవంతుడు, తెలివితేటలు కలిగిన వాడు, దేవుని యందు విశేషమైన బలాన్ని పొందుకునేవాడు. కాబట్టి మీరు కూడా పొడుపు కథలు చెప్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనకి వాక్యానుసారమైన పొడుపు కథలేమో కానీ లోకానుసారమైన పొడుపు కథలు అయితే మెండుగా మనకు తెలుసు. అందుకని ఈరోజు ఒక పొడుపు కథ రూపంలో మీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. ఈరోజు నా పొడుపు కథ ఏంటంటే క్రైస్తవునికి చూపు వంటిది, దేవుని అద్భుతాలకు తాళపు చెవి వంటిది. ఏంటది? క్రైస్తవునికి చూపు వంటిది. మనందరం క్రైస్తవులేనండి. క్రైస్తవులు అయిన మనకి చూపు వంటిది అంటే కళ్ళ వంటిది, దేవుని అద్భుతాలకేమో తాళపు చెవి వంటిది. ఏంటది? ఎవరు చెప్పారండి? నయోమి గారు. ఎలా విశ్వాసం అది క్రైస్తవునికి చూపు? నిరీక్షించు వాటి నిజస్వరూపం అయింది. నిజస్వరూపం అంటే ఆ ఒక్క ముడిప్పితే మన క్రైస్తవ జీవితానికి అర్థం తెలుస్తుంది ముందు. ఇప్పుడు నేను 2 రిఫరెన్స్లు చదివిస్తా, అప్పుడు చెప్పండి. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులై ఉన్న వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసెను. అంధకారములో నుంచి వెలుగు ప్రకాశించునుగాక. ప్రకటించుచున్నాం. చాలండి. ఈ రిఫరెన్స్ చదివినాకైనా ఒక క్రైస్తవునికి మరలా అడుగుతున్నాను, ఒక క్రైస్తవునికి చూపు వంటిది, దేవుని అద్భుతాలు చేయడానికి తాళపు చెవి వంటిది. ఈ రిఫరెన్స్ చదివిన తర్వాత ఒకసారి ఆలోచన చేయండి. మరలా రిఫరెన్స్ డిస్ప్లే చేయండి, పర్లేదు, మీరు చదవండి. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. చాలండి. అర్థమైందండి ఇప్పుడు కన్నా? ఇంకా అర్థం కాలేదా? కళ్ళున్న వాళ్ళండి గుడ్డోళ్ళు అవుతారు. ఈ యుగ సంబంధమైన దేవత ఎవరిని గుడ్డోళ్ళని పిలుస్తుంది? అవిశ్వాసులైన వారిని గుడ్డోళ్ళు అంటున్నారు. ఇప్పుడు కళ్ళు కనిపించేది ఎవరికి? విశ్వాసం గలవారికి. అంతేనా కదా? సింపుల్ రీజన్ ఏంటంటే ఒక మనిషి విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసము ఆ ఆధ్యాత్మికమైన జీవితానికి కళ్ళ వంటిది అనమాట. అది మనం ఎక్కడ చూస్తామయ్య అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదవండి త్వరగా. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది
కనబడరు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. చాలు. ఒక మాటలో చెప్పాలి అంటే ఏమండి, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అయిన పౌలు తెలియజేస్తున్నది ఏంటి అంటే, అదృశ్యమైన వాటిని చూడడమే విశ్వాసం. అంటే ఈ కళ్ళకి ఏవైతే కనిపించవో మరొక కళ్ళతో చూడడమే విశ్వాసం అంటున్నాడు అనమాట. అక్కడేమో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములోనేమో అల్ప విశ్వాసులై ఉన్న వారి యొక్క కళ్ళు ఏమైనాయి, అంధకారమయమయ్యాయి. ఇక్కడ విశ్వాసము కలిగిన వారి యొక్క కళ్ళకేమో అదృశ్యమైన వాటిని సైతం కూడా చూడగలుగుతున్నారు. ఏమండి, పరిశుద్ధమైన గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు అంటాడు స్పష్టంగా, ఇదిగో మీరు నా యందు నమ్మిక ఉంచి నా యందు విశ్వాసం ఉంచి ఒక కంబలి చెట్టును వెళ్ళి ఏమండి సముద్రంలో నాటపడునుగా కంటే నాటపడుతుంది అన్నారు. మరొక చోట పరిశుద్ధమైన గ్రంథంలో విశ్వాసము ఎవరిలోనైతే ఉంటుందో వాడు అడుగుపెట్టు ప్రతి స్థలములో కూడా గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయి. ఒక మాట మీరు గమనించండి, విశ్వాసమున్న ఒక అన్యురాలు కానాని స్త్రీ దగ్గర ఆయన విశ్వాసము కనుగొంటే ఆమె యొక్క కూతురిని స్వస్థపరిచాడు. ఒక అన్యుడైన శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు ఒక్క మాట మాత్రము సెలవిమ్ము అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఆ వ్యక్తిని చూసి అన్న పదం ఏంటండి, ఇంతటి విశ్వాసమును నేను కనుగొనుందునా అని. వెంటనే నువ్వు వెళ్ళుము, నీకు స్వస్థత వచ్చిందని చెప్పాడు. అంటే వెంటనే ఈయన ఏం చూశాడు, విశ్వాసం చూశాడు. అంటే విశ్వాసములు ఇప్పుడు యేసుక్రీస్తులు ఈయన ఏం చూశాడు, అప్పుడు వరకు కూడా అందరూ అంటున్నారు, అయ్యా నువ్వు నా ఇంటికి రా, నన్ను స్వస్థపరచు అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వస్తేనే స్వస్థత, యేసుక్రీస్తు ముట్టితేనే స్వస్థత అంటున్నారు. ఈయన ఏకంగా ఏం చూశాడయ్యా యేసుక్రీస్తుని అంటే, ఆయన వచ్చి ఆయన ముట్టడం కాదు, ఆయన ఎక్కడుండి ఆజ్ఞాపించినా స్వస్థత వస్తుంది. ఈయన మాత్రమే చూడగలిగాడు. అది చూడగలిగారు. ఆ మాటలో ఉన్న శక్తిని ఎవ్వరూ చూడలా. కానీ విశ్వాసంతో నిండుకున్న కళ్ళు మాత్రమే యేసుక్రీస్తు ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు నేను ఇచ్చిన క్యాప్షన్ క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది ఒక చూపు వంటిది. విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయంకరమైన గంభీరమైన అద్భుతాలు జరుగుతాయి. అది తాళపు చెవి తీసావా, ఆకాశపు నుంచి అగ్ని వస్తుంది, అదే ఆకాశము నుంచి నీళ్లు వస్తాయి. విశ్వాసం అనే తాళపు చెవికి తీయగలిగితే కొండలో నుంచి నీళ్లు వస్తాయి, అదే కొండలో నుంచి ఆహారం వస్తుంది. ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు విశ్వాసం అనే నేత్రాలు ఎవరైతే కలిగి ఉంటారో నిశ్చితంగా వారి దగ్గర గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి అనేది ముమ్మాటికి వాస్తవం. ఇందాక మీరు ఆన్సర్లు చెప్పారు, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని. ప్రార్థన చేసిన ప్రతిసారి ప్రతి ప్రార్థనకు అద్భుతాలు జరగవు. కానీ విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ప్రపంచాలు సైతం కూడా తలకిందులవుతాయి. ఏమండి, ఇందాక చెప్పారు వాక్యము అని. వాక్యము విశ్వాసంతో కూడిందిగా మీరు వాక్యం చదివితే ఎన్నడూ గ్రహించలేని గొప్ప గొప్ప సంగతులను మీరు గ్రహిస్తారు. కానీ ఏదో చదవాలి కదా అన్నట్టు బైబిల్ పుస్తకం ముందేసుకుని చదివితే అది మన పాదాలకు దీపం అవ్వదు. పాదాలకు దీపం ఎప్పుడు అవుతుంది అంటే విశ్వాసంతో మనం చదివితే మన యొక్క వాక్యము కూడా శక్తివంతంగా మన పాదాలకు దీపంగా ఉంటుంది. కాబట్టి ఒక క్రైస్తవుని జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనము కంటి చూపును కలిగి ఉండాలి. చూడండి, మీ పరిశుద్ధమైన గ్రంథంలో ఒక క్రైస్తవునికి శరీరము అనేది చాలా అవసరము. ఏ విధంగానైతే ఏమండి గమనించండి, ఈ లోకంలో మనం బ్రతుకున్నాం, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం అనడానికి ఈ శరీరము అత్యంత అవసరమైంది. ఈ శరీరంలో కనుక మనం లేకపోతే, ఈ శరీరంలో కనుక ప్రాణం లేకపోతే ఈ లోకంలో మనల్ని ఎవరైనా గుర్తిస్తారా? ఎవరు గుర్తించరు. ఈ లోకంలో ఏమండి ఈ శరీరం జీవిస్తూ ఉన్నప్పుడు ఈయన బ్రతుకున్నాడు రా అంటారు. బ్రతుకున్న తర్వాత ఈ శరీరం కదలడానికి, ఈ శరీరం జీవించడానికి ఈ శరీరంలో చేతులు అవసరం, పని చేసుకోవడానికి, నడవడానికి కాళ్ళు అవసరం, తర్వాత మన ఎదురుగా ఉన్నవాన్ని చూడడానికి కళ్ళు చాలా అవసరం. అలాగే ఈ లోకానికి శరీరం అనేది ఎంత ప్రాముఖ్యము, ఎంత అవసరమైందో రేపొద్దున పరలోక పట్టణంలో కూడా వెళ్ళడానికి మరొక మహిమ శరీరం అనేది ఒకటి ఉంటుంది. ఆ మహిమ శరీరానికి కూడా కాళ్ళు ఉంటాయి, తల ఉంటుంది, కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, అన్నీ ఉంటాయి.
నేను ఈరోజు మాట్లాడేది కూడా ఏ శరీరం గురించి అంటే ఆధ్యాత్మికమైన శరీరాన్ని గురించి నేను ఈరోజు మీకు మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు మన మాటలు ఏంటంటే ఆధ్యాత్మికమైన శరీరంలో కళ్ళు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. మీరు గమనించండి, ఏమండి, ఒక గుడ్డివాడు ప్రయాణమై మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే కాళ్ళు మంచిగా పనిచేస్తున్నాయి, చేతులు మంచిగా పనిచేస్తూ ఉన్నాయి, బాడీ మంచిగా ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి సౌందర్యవంతుడు, కానీ ఆయనకు కళ్ళు లేవు, గుడ్డివాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మచిలీపట్నం వెళ్ళాలనేది తన యొక్క టార్గెట్, గమ్యం అయి ఉంది, అవునా కదా? ఇప్పుడు వెళ్ళాడు, రోడ్డు మీదకి వెళ్ళాడు, ఎవరో హెల్ప్ చేయట్లేదు. చేయకపోతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిమెంట్ రోడ్లోకి ఎలాగోలా తడుముకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బడ్డీల కాడికి ఎటా వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలని ఎవరో చెప్పగా విన్నాడు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాడు. సక్రమంగా మచిలీపట్నం వెళ్తాడా? ఎవరి సలహాలు తీసుకోకుండా, ఎవరి మాటలు వినకుండా వెళ్తామైతే వెళ్తాడు, కానీ తను అనుకున్న ప్రాంతానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళడు. ఎవరైతే చూపు ఉంటుందో, ఎవరికైతే క్లారిటీగా కనిపిస్తుందో వాళ్ళకి కాళ్ళు పని చేయకపోయినా, చేతులు పని చేయకపోయినా, ఆ తర్వాత శరీరం సరిగ్గా పని చేయకపోయినా వారు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే వారు వెళ్ళాలనుకున్న ప్రాంతం వాళ్ళకి తెలుసు కాబట్టి, చూస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేరుకుంటారు. అందుకే ఈ శరీరంలో అత్యంత విలువైన అవయవాలు ఏమైనా ఉన్నాయంటే మన కళ్ళే. అత్యంత శక్తివంతమైన ఏమన్నా ఉన్నాయంటే కళ్ళే. స్టిల్ ఈ రోజుకి కూడా అమెరికాలో అత్యంత కాస్ట్లీ వైద్యం దేని మీద జరుగుతుంది అంటే హార్ట్ మీద కాదు, కాళ్ళ మీద కాదు, చేతుల మీద కాదు, స్టిల్ ఈ యొక్క బ్రెయిన్ మీద కూడా కాదంట, ఐని చెక్ చేయడానికి, కంటిని చెక్ చేయడానికి అమెరికాలో అత్యంత విలువైన వైద్యంగా దాన్ని ఎంచడం జరిగేదంట. ఒక కన్నుని టెస్ట్ చేయడానికి, ఒక కళ్ళజోడు వేయడానికి ఎన్నో డాలర్స్ అని చెప్పి మొన్న పాస్టర్ గారు చెప్పారు. ఒక కళ్ళజోడికి అంత ఇక్కడైతే మనం అదిరిపోతాం. ఎందుకంటే కళ్ళుంటే ప్రపంచాన్ని మనం చూడగలం, మన గమ్యాలను మనం చేరుకొనగలం. కాబట్టి కళ్ళు లేకపోతే ఎక్కడికి వెళ్తామయ్యా అంటే ఎక్కడికి వెళ్తామో తెలీదు. మరి ఆధ్యాత్మికమైన కళ్ళు మనకు లేకపోతే ఎక్కడికి వెళ్తామండి? గడిగి చెప్పండి. ఎక్కడికి వెళ్ళామా? వెళ్తాం, ఎక్కడికో కొట్ట వెళ్తాం. ఎక్కడికి వెళ్తామో పరిశుద్ధమైన గ్రంథమే చెప్తుంది. చూడండి, ఎక్కడికి వెళ్తారో కళ్ళు లేని అంటే విశ్వాసం లేని వాళ్ళు, అనగా కళ్ళు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నికందకంలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ కళ్ళు లేనివారు, ఆధ్యాత్మికమైన కళ్ళు లేనివారు ఎక్కడికి వెళ్తారంటండి? ఈయన డిక్లేర్ చేశాడు, ప్రకటన గ్రంథకర్త అనగా యేసుక్రీస్తు డిక్లేర్ చేశాడు ఏమని అంటే, క్రైస్తవంలో ఎవరికైతే కళ్ళు లేకుండా అంధత్వం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా చివరికి ఎక్కడికి వెళ్తారంట? అందరేమో పరలోకానికి వెళ్ళమని చెప్పి దేవుడు రక్షణ ఇస్తే, అందరూ ఏమో దేవుని యొక్క నామమును ఎరిగిన వారై ఉండి నమ్మకంగా యథార్థంగా భక్తి చేయాలని, వాడబారని మహిమ కిరీటాలు పొందుకోవడానికి, బంగారపు వీధులు, రత్నపు కాంతులు, సూర్యకాంతి లేకుండా, దీపకాంతి లేకుండా ఎల్లప్పుడూ కూడా కాలానికి తగినట్లుగా, చలికాలం అయితేనేమో వెచ్చదనం, ఆ తర్వాత బంగారపు కాంతులతో నిండుకొనినదై, ఎండాకాలం అయితేనేమో చల్లదనం, ఇలా కావలసిన కాలానికి కావాల్సిన దాన్ని తగినట్టుగా ఏసీలు లేకుండా, ఆ తర్వాత వెచ్చబడడానికి తలుపులు వేసుకోకుండా ఎల్లప్పుడూ ఉండే ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలనేది దేవుని యొక్క కోరిక అయి ఉంది, మన యొక్క ఆలోచన అయి ఉంది. కానీ క్రైస్తవంలోనంట క్రీస్తుని నమ్ముకున్న తర్వాత విశ్వాసం లేకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ కూడా గుడ్డితనం అవడం చేత, వీళ్ళందరూ కూడా విశ్వాసాన్ని కోల్పోవడం చేత వాళ్ళందరూ చివరికి ఎక్కడికి వెళ్తారయ్య అంటే బంగారపు వీధిలోకి వెళ్ళాల్సిన వాళ్ళు అగ్నిగుండంలోనికి వెళ్తున్నారంట. అందుకనే దేవుడు అంటున్నాడు, విశ్వాసము లేకుండా నాకు ఇష్టడై ఉండుట అసాధ్యము, విశ్వాసము లేకుండా పరలోక రాజ్యంలోనికి చేరుట అసాధ్యము, విశ్వాసము లేకుండా ఈ భూలోకంలో దేవుని యొక్క మహిమ చూడుట అసాధ్యము, విశ్వాసము లేకుండా ఈ లోకంలో మన యాత్ర సాగించుట అసాధ్యము, విశ్వాసము లేకుండా ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించుట అసాధ్యము, విశ్వాసము లేకుండా మీరు ప్రార్థన చేసిన దానికి ఫలితం పొందుకుంటా అసాధ్యము. విశ్వాసము లేకుండా ఒక క్రైస్తవుడి జీవితమే ఉంటుంది కానీ ఫలభరితంగా ఉండదు.
లాభభరితంగా ఉండదు, అది గమ్యాన్ని చేరుకునేదిగా ఉండదు. కాబట్టి ఒక విశ్వాసికి ఏమండి అత్యంత విలువైనది ఏంటి అంటే విశ్వాసం. విశ్వాసపు అనే నేత్రాలను కలిగి వారు చేసిన ఘనమైన కార్యాలను మనం చూద్దాం. మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చాలు. నరుల యొక్క చెడుతనం అంట భూమి మీద ఏమైంది? గొప్పదయింది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, నరులను భూమి మీద చేసినందుకు నరులు ఎలా ఉన్నారండి? చెడిపోయారంట. ఏమయ్యారు? చెడిపోయారు. ఎందుకు నరులు చెడిపోయారు? ఏం చేశారని నరులు చెడిపోయారు? ఏమండి చదవండి, 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. చాలండి. పెళ్లి చేసుకోవడం తప్ప కాదు, దాన్ని అసలు పెళ్లి అనే దాన్ని నిర్మించిన వాడే దేవుడు. భోజనాలు చేయడం తప్ప, అసలు తినమని చెప్పిందే దేవుడు. ఆ తర్వాత పని చేసుకోవడం తప్ప, పని చేయమని చెప్పిందే దేవుడు. ఇలా వీళ్ళు పని చేయడం తప్పు కాదు, వివాహం చేసుకోవడం తప్పు కాదు, తర్వాత వీళ్ళు భోజనాలు చేయడం తప్పు కాదు, విశ్రాంతి తీసుకోవడం తప్పు కాదు. మరి ఎందుకు వీళ్ళు చెడ్డవాళ్ళు అయ్యారు దేవుని దృష్టిలో? ఎందుకు వీళ్ళు పాపం చేసిన వాళ్ళు అయ్యారు? వీరు చేసింది ఏంటంటే, ఏ విధంగానైతే ఆనాడు మొట్టమొదట తప్పు ద్వారా ఏదైనా తోటలో నుంచి తోసివేయబడ్డారో, అలాగే ఈ భూమి మీద కూడా ఒక మనిషి ఎప్పుడు చెడిపోతాడు, ఎప్పుడు దేవుని దృష్టిలో చెడిపోయిన వారుగా మారతాడంటే, ఎప్పుడైతే దేవుని దృష్టిలో ఏమండి దేవుణ్ణి మర్చిపోతామో అప్పుడు చెడిపోయిన వారుగా ఉంటారనమాట. పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమే, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు మర్చిపోవడం ఏమండి పిల్లలకి అంటారండి, చదువుకోవడం తప్ప రైటా? చదువుకోవడం రైటే, చదువుకోమనే తల్లిదండ్రులు చెప్తారు. ఏమండి తమకు వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం రైటే, పెళ్లి చేసుకోమనే చెప్తారు. తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేయడం రైటే, ఉద్యోగాలు చేసుకోమని చెప్తారు. వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు మర్చిపోతే రైటేనా? పాపం, తప్పు. అంతేనా కాదండి? అలాగే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించి ఆయనతో సహవాసం చేయడం కోసం, దేవుని యొక్క మహిమను వాళ్ళకి ఇవ్వడం కోసం ఈ భూలోకముల మనిషిని నిర్మిస్తే వీళ్ళు చేసేది ఏంటంటే అసలు దేవుణ్ణే మర్చిపోయారు. వీళ్ళు దేవుని ఆరాధించడం మర్చిపోయారు, దేవునితో మాట్లాడడం మర్చిపోయారు. వీళ్ళు చేసేది ఏంటి అంటే పొద్దున్నే లేవడం, తినడం, వివాహాలకు వెళ్ళడం, వివాహాలకు అయిన తర్వాత వాళ్ళతో వీళ్ళు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం, ఆ తర్వాత మరలా సాయంకాలం అవడం, మరలా రోజు కూడా వీళ్ళు చేసేది ఏంటి అంటే వారి ఇష్టానుసారంగా వారికి వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుడికి దగ్గరికి వెళ్ళి మనం దేవుని యొక్క సన్నిధానంలో కొంత సమయాన్ని కేటాయించాలి అన్న ఆలోచనలో వాళ్ళకి లేకుండా దేవుణ్ణి ఏం చేశారు? వీళ్ళు మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోతే వచ్చేది ఏంటంటే మానవ జీవితంలోనికి పాపము సంభవిస్తుంది అన్నమాట. పరిశుద్ధుడు మన దగ్గర లేకపోతే, పరిశుద్ధతను మనం మర్చిపోతే పాపము మనల్ని ఏలుబడి చేస్తుంది. ఇక్కడ కూడా నోవాహు యొక్క కాలంలో ఈ మనుషులు ఎలా చెడిపోయారంటే దేవుణ్ణి మర్చిపోయి వీళ్ళు చెడిపోయారు. ఇలా చెడిపోయి ఉన్న జనాంగాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళందరూ కూడా చెడిపోయారు కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను తుడిచిపెట్టేస్తా అన్నాడు. దీని విషయంలో చాలా వాదనలు జరుగుతున్నాయి. దేవుడు సహనపరుడు కదా, సాత్వికము గలవాడు కదా, మరి ఎందుకు ప్రజల మీద అలాంటి ఆలోచన చేశాడు, ఎందుకు తుడిచిపెట్టేశారని చాలామంది మనుషులు, చాలామంది హితోపదేశకులు అంటారు. నేనైతే అంటాను, ఒక 1000 రూపాయలు పెట్టి మీరు కొనుక్కొచ్చుకున్న ఫ్రూట్స్లో మంచి ఫ్రూట్ కుళ్ళిపోయింది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, అది కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయిన ఫ్రూట్ని మిగతా ఫ్రూట్స్తో కలుపుతారా? ఎందుకని కలుపురు? కష్టపడి కొనుక్కొచ్చుకున్నారు కదా, ఎందుకు పారేస్తారండి బయట? అది ఎంత శ్రేష్టమైన, అది చెడిపోయింది కాబట్టి అది ఉంటే మిగతా కాయలు పాడైపోతాయి. దాన్ని పాడేయటం నీకు ఇష్టం లేదు, కష్టమే. ఎందుకంటే 1000 రూపాయలు పెట్టి దాన్ని కొనుక్కొచ్చుకున్నావు, అయినప్పటికీ అది ఉంటే మిగతా వాటిని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అది ఎంత ఖరీదైనా ఏడుస్తూ ఉన్నా కూడా దాన్ని ఏం చేస్తావు? పారేయడానికే ఇష్టపడతావు.
ఏమండి మనుషుల్ని కూడా భూమి మీద లేకుండా తుడిచివేయపడడానికి దేవుని యొక్క మనసులో ఈ యొక్క ఆలోచన చేయడానికి దేవుడికే ఏడుపు వచ్చిందంట. పాపాన్ని చూసి కాదు, తుడిచేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చినందుకు దేవునికే ఏడుపు వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే సొంత కుమారుని నాడు శిక్షిస్తున్నప్పుడు ఏ విధంగానైతే పైన తండ్రి ఏడుస్తూ ఉన్నాడో, ఈ భూమి మీద మనుషుల్ని కూడా శిక్ష వేస్తున్నప్పుడు కూడా దేవుడు అంతగా ఏడుస్తాడనమాట. వాళ్ళు నా పిల్లలే అని చెప్పి తప్పు చేసినప్పుడు శబాష్ అండ దేవుడు. ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు, ఆయన పక్షపాతము లేనివాడై ఉన్నాడు. తప్పు చేసిన వాడు తన సొంత కుమారుడైనా అద్దె కుమారుడైనా తప్పు చేస్తే తప్పే అని తీర్పు తీర్చి వాళ్ళని సరిచేసే గొప్ప దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. అందుకనే ఈ యొక్క ప్రజలందరినీ కూడా దేవుడు ఏమనుకున్నాడంటే భూమి మీద ఉండకుండా మొత్తాన్ని తుడిచిపెట్టాలనుకున్నాడు. చూడండి 7వ వచనాన్ని చదవండి. అప్పుడు యెహోవా చాలు. ఇప్పుడు 17వ వచనం చదవండి. ఇదిగో జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహమును నేను రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. నీతో నా నిబంధన సిద్ధపరచుదును. చాలు. ఏమంటున్నాడండి దేవుడు? ఈ భూలోకంలో చెడుతనము విస్తరించడం చేత ఈ భూలోకం మీదకి జల ప్రళయాన్ని పంపి అంతటినీ నేను ఏం చేస్తాను, మనుషుల్ని కానీ అక్కడ క్లారిటీగా వినండి. దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా, ప్రతి జాతి చొప్పున కూడా నరులను, ఆ తర్వాత జంతువులను, ఆకాశంలో ఎగురు వాటిని, భూమి మీద ఉండే పురుగులను, ఆ తర్వాత నా వలన కలిగిన ఈ చెట్టు చేమలన్నిటినీ కూడా నేను ఏం చేస్తాను, తుడిచివేస్తాను. ఒక గుణవతి అయిన ఇల్లాలు ఏ విధంగానైతే ఇంట్లో ఏమండి చెత్తని లేకుండా మంచిగా తుడుస్తూ ఉందో, కొందరు తుడిస్తే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది, కానీ గుణవతి అయిన వాళ్ళు తుడిస్తే ఏమండి ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది. కానీ దేవుడు గుణవంతులకే గుణాన్ని నేర్పిన గొప్ప గుణవంతుడు ఆయన కాబట్టి ఆయన తుడవడం మొదలు పెడితే చాలా క్లీన్గా ఉంటుంది. అందుకనే భూమి మీద ఒక్కరిని కూడా ఉండకుండా జల ప్రవాహముతో ఆయన ఏం చేస్తాడంట, అందరినీ తుడిచిపెట్టేస్తాడు. ఈ వార్త అందరికీ తెలిసింది, అందరూ చూస్తూ ఉన్నారు. ఈ వార్తను ఎవరికి చెప్తున్నాడు అంటే నోవాహుకు చెప్పాడు. నోవాహు, చెడిపోయారు, అందరినీ జలప్రలయంతో చంపేస్తా, అయితే నువ్వు కాపాడుకోవడం కొరకు నువ్వేం చేయాలి అంటే ఏమండి అక్కడ 14వ వచనం చూడండి. చేసుకొనుము, నీ కొరకు వాడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలుపోయి. చాలు. ఇప్పుడు భూమి మీదకి వర్షం వస్తుంది. ఇప్పుడు ఆ వర్షంలో నుంచి నీవు నీ కుటుంబం తప్పింపబడాలంటే నోవాహు, నువ్వు ఆ తరము వారందరిలో కూడా నువ్వు నీతిమంతుడు అయి ఉన్నావు. ఎందుకు నీతిమంతుడయ్యాడంటే స్పష్టంగా ఉంటుంది. నోవాహు దేవుని యొక్క కృప పొందెను గనుక దేవుని దృష్టిలో నీతిమంతుడయ్యాడు. అయితే ఈ కృప ద్వారా నీతిమంతుడైన ఈ యొక్క నోవాహు ఈ నీతిమంతుడైన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు అంటే సదాకాలము కూడా దేవుని చూస్తూ బ్రతికినవాడు. అయితే బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈయనకి ఏం చెప్పాడంటే వరద వస్తుంది, లేకపోతే ఆకాశం నుంచి వర్షం వస్తుంది, కాబట్టి భూమి మీద ఉన్న సమస్తమును నేను లయపరుస్తాను, నీతిమంతుడిని ఏ రోజు కూడా నశించడు, కాబట్టి నీతిమంతుడిని ఏ ఆపదొచ్చినా నేను రక్షిస్తాను, కాబట్టి నోవాహుని నేను రక్షిస్తున్నానయ్యా, రక్షించడం కోసం నువ్వేం చేయాలంటే ఒక ఓడను సిద్ధపరచుకో అని చెప్పాడు. ఏంటండి? వాడను సిద్ధపరచమన్నాడు. అసలు ఈ వాడ అనే పదాన్ని ఇంతకుముందు మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో కానీ 2వ అధ్యాయంలో కానీ 3వ అధ్యాయంలో కానీ 4, 5 అధ్యాయాల్లో కానీ ఎక్కడ కూడా వాడ అనేది ఎక్కడన్నా ఉందా? దేవుడు మొదటి రోజు ఏం చేశాడండి? వెలుగు చీకటిని కలుగజేశాడు. రెండో రోజు ఏం కలుగజేశాడండి? ఆకాశాన్ని దాని యొక్క విశాలం చేశాడు. మూడో రోజు ఏం చేశాడండి? ఆరిన నేలను భూమిని చేశాడు. 4వ రోజు ఏం చేశాడండి? సూర్యచంద్ర నక్షత్రాలు చేశాడు. 5వ రోజు ఏం చేశాడండి? చెట్లను, పురుగులను, ఆ తర్వాత భూమి మీద ప్రాకే జంతువులను చేశాడు. 6వ రోజు ఎవరిని చేశాడండి? నన్ను చేశాడంట. మీరు చేశారండి, మిమ్మల్ని కూడా దేవుడు చేశాడు. 6వ రోజు మనుషుల్ని, క్రూర జంతువులు చేశాడు. 7వ రోజు విశ్రాంతి ఇచ్చాడు. ఏమండి? చెట్టులు చేశాడు, జంతువులు చేశాడు, పురుగులు చేశాడు, అది మీదట మనుషులు కూడా దేవుడు చేశాడు. కానీ వాడని చేశాడండి? సముద్రాన్ని కూడా దేవుడు చేశాడు, వాడని చేశాడండి? చేయలే. మరి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు?
అసలు ఈ పదము చరిత్ర పుటాల్లో డిక్షనరీలో కూడా లేదు. అసలు వాడంటే ఎట్లా ఉంటుంది, వాడిని ఎలా నిర్మించాలి అనేది అసలు నోవాహుకు తెలియదు. ఇప్పుడు అంటున్నాడు నువ్వు రక్షించబడాలంటే వాడను నువ్వు కట్టాలి అంటే ఈయనకి అసలు వాడు తెలియదు. వెంటనే దేవుడు అన్నాడు, ఈయన అన్నాడు, అయ్యా నువ్వు వాడంటున్నావు, నాకు విగ్రహాలు తయారు చేయడం వచ్చు, ఏ రూపంలో ఉంటుందో నాకు చెప్పవా అని అడిగితే ఈయన చెప్తున్నాడంట, ఒక ప్లాన్ ఇచ్చాడంట. ఆ కిటికీలు ఇవన్నీ ఎట్లా పెట్టాలో చెప్తూ ఉంటే, ఏమండి ఈయన కిటికీలు పెడుతున్నాడంట, వాడ కడతా ఉంటే నోవాహు యొక్క 3 కొడుకులు అలాగే కోడళ్ళు తర్వాత భార్య గారు నోవాహు వైపు వింతగా చూస్తూ ఉన్నారనమాట. మా మామయ్య ఏంటి, మాకు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా, స్టేర్ మీద స్టేర్ వేసి కడుతున్నాడు, అది కూడా 4 పలకలుగా లేకుండా స్క్వేర్ రూపంలో ఉందేంటి, ఇదెక్కడి విచిత్రమైన విగ్రహం, ఇదెక్కడి విచిత్రమైన గోపురం, ఇదెక్కడి విచిత్రమైన ఇల్లు అనుకుని కోడళ్ళు ఆలోచన చేస్తున్నారంట. వీళ్ళకి అతి జ్ఞానం ఎక్కువ కదా, ఆలోచన చేసే పరిధి ఎక్కువ కదండి, వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ప్రతిదీ వీళ్ళకి కావాలి, అది మంచి పద్ధతే. అయితే కుమారులను వచ్చి అడిగారంట, ఏమండి మీ నాన్నగారు ఏదో స్టేర్ మీద స్టేర్ కట్టేస్తున్నారు మనకేని అనుకుంటుంటే, ఏ కుమారులకు కూడా అర్థం కాలేదంట పాపం. ఇది చరిత్ర అండి. కుమారులకు కూడా అర్థం కాలే, కట్టుకున్న భార్యకు కూడా అర్థం కావట్లా ఈయన ఏం కడుతున్నాడు అనేది. ఏం కడుతున్నాడు అనేది కట్టేవాడికి కూడా అర్థమయ్యింది. ఎందుకనంటే దేవుడు చెప్పాడు వాడా అని. ప్లాన్ కూడా ఏమండి నోవాహుకి చెప్పినప్పుడు నోవాహు ప్రతి దాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా, కిటికీ ఎక్కడుండాలో, ఎంత సెంటీమీటర్లో కిటికీ ఉండాలో, ఎంత తలుపు ఎంత ఎలాడుపు ఉండాలో, ఎలాడుపున్న తర్వాత పొడవ ఎలా నిర్మింపబడాలో ఏటీ చెడ్డండి, ఒక నీటి బొట్టు కూడా పొడవలోకి రాకుండా అంత పర్ఫెక్ట్గా నియమించాడంట. ఎవరు? నోవాహు. అట్లా ఎలా నిర్మించాడంటారు, నాకు డౌటు. చెప్తేనే చేసేసాడంటారా? నేనున్నానండి, సహోదరు మహేష్కి నేను ఒక పని చెప్పా. మహేష్ తనకు బైక్ తోలడం రాదు, ఇప్పుడు వచ్చులే, నేనేమంటున్నానంటే తోలడం రాదు, మహేష్ బండి తోలుకురా అని చెప్పా. బండి తోలుకురామంటే కుర్రోడు చెప్పాడు, సరే నేను ఎప్పుడు తోలలేదన్నా, నువ్వు చెప్పు నేను తోలుకు వస్తాను అన్నాడు. సరే స్టార్ట్ చేయి, తాళం తిప్పు అని వివరంగా నేను చెప్పాను. స్టార్ట్ చేశాడు, తాళం తిప్పాడు, బాగానే ఉంది. స్టీరింగ్ చేయమన్నా, స్టీరింగ్ చేస్తున్నాడు. కొత్తగా బండి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరే నేను ఇక్కడున్నాను మహేష్ వచ్చాయని చెప్పి నేను ఫోన్ పెట్టేశా. పర్ఫెక్ట్గా నేను చెప్పింది చెప్పినట్టుగా వస్తాడా? చెప్పింది చెప్పినట్టుగా వస్తాడా? అంతకుముందు ఎప్పుడు డ్రైవ్ చేయలేదు, అంతకుముందు ఎప్పుడు డ్రైవ్ చేసిన వాళ్ళు కూడా తను చూడలేదు. అదే ఈ భూలోకంలోకి ఫస్ట్ టైం తను డ్రైవ్ చేయడం. ఇప్పుడు తను పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసుకుని వస్తాడా? ఎందుకని చెప్పాను కదా ఎలా డ్రైవ్ చేయాలని, రాలేడు. అదే తనకి ఒక వీడియో రూపంలో తనకి డ్రైవింగ్ ఎలా చేయాలో, ఏమండి ఒక వీడియో రూపంలో తనకి కీ ఎలా అని చేయాలో, తనకి వీడియో రూపంలో ఏమండి ఒక మనిషి ఎలా గమ్యాన్ని చేరుకోవాలో, తనకి బైక్ గురించిన కొంత వివరణ వీడియో రూపంలో తనకి నేను చూపించాను అనుకోండి, ఉన్నా లేకపోయినా పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా వీడియో చూసైనా తను డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఈ మానవ శరీరానికి అత్యంత పవర్ కలిగిన ఆయుధాలు ఏమన్నా ఉన్నాయంటే వీటికంటే కూడా కళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుందంట. మనిషి ఏమండి ఒకసారి విన్నదాన్ని మర్చిపోతాడు, కానీ చూసిన దాన్ని మాత్రం చచ్చే వరకు మర్చిపోడు మనిషి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్లుగా నోవాహు ఆ ఓడను తయారు చేశాడంటే ఆ ప్లాన్ని వినడం కాదు, స్వయాన దేవుడు గీస్తున్నప్పుడు తన యొక్క విశ్వాసపు అనే నేత్రాలతో ఉన్నట్లుగా చూశాడు గనకనే అందుకే ఉంటుంది. హెబ్రీలకు రాసిన గ్రంథకర్త ఏమంటున్నాడు నోవాహు గురించి, ఏమండి దేవుని వైపు చూస్తూ, ఏమంటండి దేవునిని చూస్తూ, దేవుని వెనకాల నడుస్తూ అనలేదు, దేవుని యొక్క మాట అనలేదు, దేవుని వైపు. అంటే ఇప్పుడు ఈ నేత్రాలు, విశ్వాసం అనే నేత్రాలు ఏమండి ఈ నోవాహుకి ఏం చూపిస్తున్నాయంటే ప్రపంచంలో ఇప్పుడు వరకు కూడా ఎవరు చూడలేని వాడను ఈ విశ్వాసపు నేత్రాలు చూపిస్తూ ఉన్నాయి. కుమారులకు కనిపించలా, కట్టుకున్న భార్యకు కనిపించలా, కోడళ్ళకి కనిపించట్లా. మరి ఎవరికి కనిపిస్తున్నాయంటే కేవలం ఒక నోవాహుకు మాత్రమే కనిపించడానికి గల కారణం ఏంటంటే అందరికీ శరీర సంబంధమైన నేత్రాలు ఉన్నాయి, కానీ విశ్వాసం అనే ఆధ్యాత్మిక నేత్రాలు ఒక నోవాహుకు తప్ప ఎవరికి లేవు. అందుకే అంత పర్ఫెక్ట్గా ఆ వాడని నిర్మించాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు చెప్పాడు, రేపు పొద్దున వరద వస్తుంది, అన్నీ కొట్టుకుపోతే నీ కుటుంబాన్ని కాపాడుకోమంటే ఈ వార్తను వెళ్ళి లోకంలో చెప్తా వాళ్ళు అన్నారు, వెర్రివాడా, నత్తివాడా, ఇప్పుడు వరకు ఈ భూమి మీద వర్షం పడడం ఎప్పుడన్నా చూసావా నువ్వు? నిజంగానే వర్షం పడలా. ఎందుకంటే వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి నదులు ఉండేవి, ఏమంటే వాళ్ళు వాడుకోవడానికి నదులు ఉండేవి. ఎక్కడైనా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా దాహం విషయం వాళ్ళు ఎక్కడా కూడా
కొదువు వాళ్ళకే లేరు. నుయ్యులు ఉన్నాయి, ఆ తర్వాత నదులు ఉన్నాయి, ఆ తర్వాత వారు జీవించడానికి ప్రతి ఒక్క వనరులు ఉన్నాయి. కానీ వారికి నీటి విషయంలో ఎక్కడ కూడా కొరత లేదు. కాబట్టి వర్షం పడినట్లు కూడా వాళ్ళు ఎక్కడ చూడలా. అయితే ఇప్పుడు అంటున్నాడు పైనుంచి వర్షం పడిద్ది. వీళ్ళు అన్నారు, నమ్మట్లా ఎవరు. అరే బాబు, మీ చెడుతనం విస్తరించింది, దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు, ప్రచండమైన వర్షం పడుతుంది, ఈ భూమి అంతా కూడా నీళ్లతో నిండిపోతూ ఉంది, ఎవరైతే ఈ పడవలోకి వస్తారో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారని చెప్తుంటే, ఏమండి వీళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు, ఎంత మట్టుకి కూడా నీకేమన్నా అయిందా? ఇంతవరకు వర్షం పడతాం ఎప్పుడన్నా చూసావా? వర్షం పడతాం కాదు, ఇంకా పడవ ఎందుకు కడుతున్నా, అది ఎప్పుడన్నా అలాంటి కట్టడం ఎప్పుడన్నా చూసావా? అలాంటి కట్టడం కూడా ఎప్పుడు చూడలే. ఏమవుతుంది నీకు అంటే, ఈయనకి మాత్రమే తెలుసు దేవుని ఉగ్రత వస్తుందని. ఈయనకి మాత్రమే తెలుసు దేవుని యొక్క ఉగ్రత వస్తుందని. ఏమండి, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు ఏమండి ఆ నీళ్ల చేత చంపేస్తాడని చెప్పి, ఏమండి ఈ యొక్క పడవలో ఉన్నవారు మాత్రమే బ్రతుకుతారని చెప్పి అందరికీ కూడా చూసే వరం దొరికింది అక్కడ. అందరితో కూడా ఏదైతే దేవుడు నోవాహుతో చెప్పాడో ఆ విషయం అంతటిని కూడా తూచా తప్పకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పాడు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ యొక్క నేత్రాలు, భూలోక సంబంధమైన దేవత వీరి నేత్రాలకు గుడ్డితనం కలగడ చేయడం వలన వీళ్ళకి ఎంత మాత్రం కూడా చుట్టుపక్కల ఉన్న మనుషులు, ఇల్లు కనిపిస్తున్నారు, కానీ రేపు రాబోయే ఉగ్రత వీళ్ళకి కనిపించట్లా. ఆ రాబోయే ఉగ్రతను గ్రహించిన ఏకైక భక్తుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఒక్క నోవాహు మాత్రమే. అందుకని ప్రచండమైన ప్రవాహం వచ్చింది, పడవ తేలియాడుతున్నప్పుడంట ఏమండి ఒక్క నోవాహు యొక్క కుటుంబ సభ్యులు, జంతువులు తప్ప భూమి మీద ఒక్క మనిషి కూడా బ్రతకలేకుండా చచ్చిపోయాడంట. ఆ పడవ వెళ్ళి ఎక్కడ ఆగిందో తెలుసా? నా విచిత్రం అది ఇప్పుడుకి. ఏమండి, ఇంటికాడ పడవ తయారు చేస్తే అది నీళ్ళ మీద తేలాడితే ఏదన్నా డాబాకు గుద్దుకోవాలిగా పడవ. పైపెచ్చు ఏమండి, సముద్రంలో మీరు వెళ్తూ ఉంటే ఏ పడవన్నా వేసుకెళ్ళండి, పడవ వెళ్తూ ఉంటే నీటి బొట్టన్నా లోనకు వచ్చిందిగా. నోవాహు కట్టిన పడవలోనికి నీరు బొట్టు కూడా లోనకు రాలేదంట. విచిత్రం అది నాకు ఇప్పటికి. నీటి బొట్టు బయటికి రాల. పైపెచ్చు ఏమండి ఇప్పుడు వరకు కూడా చూడలేని మహా గొప్ప వరద నాటికాలంలో వస్తే ఏమండి ఈ యొక్క నోవాహు యొక్క పడవెళ్ళి ఒక అరారాతు పర్వతం మీద ఆగిందంట. కరెక్ట్గా ఆ యొక్క పడవను తీసుకెళ్ళి ఎక్కడ ఆగింది? నోవాహు ఏమన్నా నడిపించాడా? మరి ఎవరు నడిపించారు? దేవుడు నడిపించాడు. అది ఎవరికి తెలుసు? నోవాహుకు మాత్రమే తెలుసు. మీరు ఎందుకయ్యా మీరు మౌనంగా ఉండండి, ప్రచండమైన వర్షం పడుతూ ఉంది, గాలి వస్తూ ఉంది, వరదలు వస్తూ ఉన్నాయి, నానా చూస్తే అందరూ కూడా బయట చచ్చిపోతూ ఉన్నారు, ఇప్పుడు మనం పడవెళ్ళి ఎటో కొట్టుకుపోతుందేమో అని చెప్పి ఇంట్లో ఎన్ని కలవరాలు వచ్చినా నోవాహు అంటున్నాడు, మీరు నిబ్బరంగా ఉండండి, మన పడవను నడిపించేది గొప్ప నావికుడు మన పడవను నడిపిస్తున్నాడు. మన పడవను తయారు చేసింది ఏ యొక్క ఇల్లును తాకే, కొండను తాకో, లేకపోతే గాలికి తగిలో మన పడవకి ఏ డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే మన పడవను కట్టింది, మన పడవ సివిల్ ఇంజనీర్ ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పడవకి ఎలాంటి హాని రాదు. మన పడవను నడపడానికి ఎటు కొట్టుకుపోదు. మన పడవ నడిపేవాడు సర్వలోకాన్ని నడిపించే గొప్ప సర్వనాథుడైన యేసుక్రీస్తు వాడని బలంగా నమ్మి నోవాహు ముందుకు కొనసాగాడు. కాబట్టి విశ్వాసపు నేత్రాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఉగ్రత నుంచి తప్పించు. విశ్వాసం లేని నేత్రాలు అందులో ఉన్న వారు ఏం చేశారండి? ఉగ్రతను గుర్తించలేదు, భూలోక సంబంధమైన వాటిని చూశారు. ఈ లోకంలోనే వారి జీవితాలు లయమైపోయాయి. నోవాహుకి విశ్వాసపు నేత్రాలు ఉన్నాయి, ఉగ్రతను నుండి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నెంబర్ 1 విశ్వాసపు నేత్రాలుంటే రాబో ఉగ్రత నుంచి వారి కుటుంబాన్ని వారు కాపాడుకుంటారు. నెంబర్ 2 మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చిరి. చాలు. ఈ సందర్భం ఈ వ్యక్తులు కూడా మీ అందరికీ తెలుసు. యోబు అనే ఒక మహా గొప్ప భక్తిపరుడి భూలోకంలో ఉన్నాడు. అయితే అపవాది వచ్చి దేవుని ఎదుట సవాలు విసరడం చేత ఏమండి దేవుడు అన్నాడు, నా కుమారుడు భక్తిలో నిష్ట కలిగిన వాడు, నీ వల్ల అయితే వెళ్ళి నా కుమారుని నువ్వు అటైనా ఇటైనా కదిలించని సవాల్ విసిరింది ఎవరండి?
స్వయాన దేవుడే విసిరాడు. విసిరన్నాడు, వెళ్ళాడు. అపవాది గారు వెళ్ళారు, ఉచ్చులు వేయాలని చూశాడు. ఉన్నట్టుండి తన యొక్క కుమార్తెలను, కుటుంబాన్ని, ఆ మీదట ఆస్తి అంతస్తులను అన్నిటినీ కోల్పోయాడు. అనాథగా ఉన్నాడు. చివరికి శరీరంలో ఉన్న ఆరోగ్యం కూడా తనకి పోయినప్పుడు అతన్ని బలపరచడానికి అతనికి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడడానికి స్నేహితులు వచ్చారంట. ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఎవరంటే, ఒకరు బిల్దాదు, 2 ఎలీఫజు, 3 జోఫరు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ బూడిదలో కూర్చున్న ఏబు భక్తుడిని పలకరించడానికి వస్తే ఈ ముగ్గురు చేసే పని ఏంటో తెలుసా? వచ్చిన తర్వాత చూడండి, ఈ లోకంలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు, ఈ లోకంలో మనకి ప్రాణ మిత్రులు ఉంటారు, ఈ లోకంలో మనకి తల్లిదండ్రులు ఉంటారు, ఈ లోకంలో మనకి సొంత రక్త సంబంధులు కూడా మనకు ఉంటారు. అలాగే ఏబు భక్తుడికి కూడా ఉన్నారు. కానీ ఈ ఏబు భక్తుడికి ఉన్న స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే, బంధుమిత్రులు ఎలాంటి వాళ్ళంటే చూడండి, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారు మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉంటాయంటే 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపగా ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు త్రొట్టిల్లు వాణిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వాణిని నువ్వు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాకాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. ఎలీఫజ్ వచ్చేయమంటున్నాడంటే ఏబుతో, ఏబు అందరికీ నువ్వు మాటలు చెప్పావు కదా, బలహీనమైన వారిని నువ్వు బలపరిచావు, శక్తిహీనులైన వారికి శక్తినిచ్చావు, ఆదరణ లేని వారికి ఆదరణ మాటలు ఇచ్చావు, సమాధానం లేని వారికి సమాధానపరిచావు. ఇప్పుడు నీకు శ్రమ వస్తే చెప్పి నువ్వేంటి తప్పిపోయా? చెప్పి నువ్వే ఇప్పుడు బూడిదలో పడి ఏడుస్తున్నావేంటి అని చెప్పి బలపరిచిన వాడల్లా పోయి ఇప్పుడు ఏబు భక్తుడి మీద ఏం మోపిస్తున్నాడా అంటే, చెప్పిన వాడివి చేయడం నీకు తెలియదా? ఏంటండి, చెప్పావు కదా మొన్న అన్నీ బాగున్నప్పుడు, ఇప్పుడు నీకు చిన్న శ్రమ రాగానే ఎందుకు కృంగిపోతున్నా? ఎందుకు నీకు అనారోగ్యం రాగానే ఎందుకు బలహీన పడిపోతున్నా? ఏంటి, నువ్వు ఏదో తప్పు చేసావు కాబట్టి దేవుడు నీకు ఇది రప్పించాడు. నువ్వు చెప్తావు కానీ చేసేవాడు కాదయ్యా. ఎవరిని అంటున్నాడు? ఒక జ్ఞానవంతుణ్ణి శ్రమను చూసి ఎలీఫజ్ మాట్లాడుతున్న మాట. చెప్తావు కానీ చేయట్లా నువ్వు భక్తి విషయంలో అని చెప్పి ఏబు భక్తుడి మీద ఎలీఫజ్ ఈ మాటలు అంటున్నాడు. ఎలీఫజ్ ఎట్లా అంటే, బిల్హాద్ వచ్చేయమంటున్నాడు చూడండి. 8వ అధ్యాయము 2-4 వచనాలు చదవండి. నీ విట్టి మాటలాడెదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుని న్యాయవాది రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయము రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేశారు. ఏంటంటే ఆయన కుమారులు ఎవరు దృష్టిలో పాపం చేశారు? దేవుని దృష్టిలో పాపం చేశారేమో. చదవండి. కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారికి అప్పగించునేమో. నువ్వు జాగ్రత్తగా దేవుని వెదికినేడలా, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనినేడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. చాలండి, ఒక మాట నేను ఇక్కడ మాట్లాడతాను. ఏబు ఈ భూమి మీద ఉన్న వారందరిలో కూడా యథార్థవంతుడని, భక్తిపరుడని సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే సాక్ష్యం ఇస్తే ఈ భూలోకంలో మనుషుల సాక్ష్యం ఎవడు ఏమన్నా చులకనండి? అవసరంలా. దేవుడే సాక్ష్యం ఇచ్చాడంటే దేవుడు హృదయాంతరంగాన్ని పరిశోధిస్తాడు, మనిషి యొక్క శరీరాన్ని పరిశోధిస్తాడు. ఊహలోకి రాకమునిపై ఊహ ఎట్లా ఉందో కూడా ఆయన పరీక్షించగలిగిన సమర్థుడు. ఊహలోను ఏ రోజు పాపం చేయలేదు, భూమి మీద పాపం చేయలేదు, హృదయమందు పాపం చేయలేదు, మనిషిని ఎదుటి కూడా పాపం చేయని మహా గొప్ప యథార్థవంతుడు ఎవరన్నా ఈ భూలోకంలో ఉన్నాడంటే ఆయన ఏబు భక్తుడని స్పష్టంగా దేవుడి చేతనే సాక్ష్యం పొందుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈయనొచ్చి అంటా ఉన్నాడు, నీ కుమారులు పాపం చేశారు, నువ్వు యథార్థంగా లేవు. ఏమంటున్నాడండి ఏబు భక్తుడిని? బెల్దాదేమంటున్నాడు, యథార్థంగా లేవు, నువ్వు తప్పు చేసావు, నీ పిల్లలు తప్పు చేశారు, నీ పిల్లలు పాపం చేశారు కాబట్టి దేవుడు వారికి శిక్ష విధించాడు. నువ్వు తప్పు చేయకపోతే దేవుడు ఎందుకు శిక్ష విస్తాడు అని చెప్పండి.
చచ్చిన పాముని ఇంకా కొట్టి చంపే రీతిగా, గాయమై ఉన్న పులిని ఇంకా గాయాన్ని రేపితే ఎలా ఉంటుందో, ఏబు భక్తుడు ఇప్పటికే అనారోగ్య విషయంలో బాధపడుతున్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి పిల్లలను కోల్పోయి బాధపడుతున్నాడు. ఆ తర్వాత వచ్చి తన కుటుంబాన్ని కోల్పోయి బాధపడుతున్నాడు. ఇలా బాధపడుతున్న సందర్భంలో ఏబునొచ్చి వీళ్ళు ఏ విధమైన చిత్రహింసలు పెడుతున్నారంటే, మాటల చేత అవమానపరుస్తూ ఉన్నారు, మాటల చేత బాధలు పెడుతూ ఉన్నారు, మాటల చేత ఏమండి ఏబు భక్తుడిని ఎంతగానో హేళన చేస్తూ ఉన్నారు. మనుషులు చేసేది కూడా నేడు సమాజంలో అదే. అన్నీ బాగుంటే అందరూ మనవాళ్ళు అయితే సూపర్ డూపర్ అంటారు. వన్సే కానీ మన జీవితంలోనికి ఏదన్నా ఒక క్లిష్టమైన పరిస్థితి వస్తే నువ్వెవరో నాకు తెలీదు, ఒకవేళ ఆ సందర్భం వచ్చిందంటే వాళ్ళు ఏదో చేశారు అందుకే వచ్చిందని చెప్పి ఆడి మీద నిందలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వేస్తే అవమానించడమే తెలుసు. ఎవరికండి? మనుషులకి. ఏబు భక్తుడికి కూడా ఎన్నో అవమానాలు ఎదురైనాయి, ఎన్నో నిరుత్సాహాలు వీరు నిరుత్సాహపరిచారు. కానీ ఏబు వారి మాటల్ని పట్టించుకోవట్లా, వారు కూర్చున్న స్థలాన్ని పట్టించుకోవట్లా. ఆయన మాత్రం ఒక్కరినే చూస్తున్నాడు అనమాట. ఆయన మాత్రం ఒక్కదాన్నే చూస్తున్నాడు. ఏంటిదో తెలుసా అండి? 42వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇప్పుడు ఏబుని బట్టి ఎవరిని అంగీకరించాడు? ఎవరిని అంగీకరించాడు? ఎందుకని దేవుడు వీళ్ళకి ఎంత శిక్ష వేశాడు? వీళ్ళు ఏబుని తిట్టేసి వెళ్తూ ఉంటే దేవుడు మధ్యలో మాట్లాడాడు. ఏ బిల్యాదు, ఎలీఫజు, నిన్న కాక మొన్న జ్ఞానవంతుడు అని పేరు తెచ్చుకున్న జోఫర్, మీ ముగ్గురికి నేను చెప్తున్నా వినండి. ఈ భూలోకంలో నువ్వు ఆశీర్వదింపబడాలంటే, ఈ భూలోకంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలోకి మీరు వెళ్ళాలంటే, మరలా ఏబు భక్తుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏ నోటుతోనైతే మీరు తిట్టారో, ఏ నోటుతోనైతే అవమానపరిచారో, ఏ నోటుతోనైతే యథార్థవంతుడు కాదని ఏబు భక్తుడి మీద నిందలు వేశారో, ఆ నిందలన్నిటినీ కూడా నువ్వు ఏబు దగ్గరికి వెళ్ళి మీరు ఒప్పుకోవాలి. ఈ కండిషన్ పెట్టి దేవుడు చెప్తే, ఏమండి చచ్చినట్లుగా ఏబు భక్తుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే వారికి మరలా ఆశీర్వాదాలు వచ్చాయి. ఏబు భక్తుడు వీరి మాటలను పట్టించుకోవాలా, అవమానాలు చూడాల. అవమానాల తర్వాత వీళ్ళు ఏబు భక్తుడి దగ్గరికి వచ్చి అడిగే క్షమాపణ మాత్రమే చూడగలిగాడు ఆయన. నా జీవితాల్లో కూడా అవమానాలు రావచ్చు, నిరుత్సాహాలు రావచ్చు. ఇప్పుడు మాట్లాడిన మనుషులు నిన్ను గురించి ఎంత దేనాతి దీనమైన స్థితిలో ఉంచి నీ జీవితాన్ని గురించి ఎండేయచ్చు. నువ్వు చూడాల్సిన అవమానాలు కాదు, నిజంగా ఆధ్యాత్మికమైన నేత్రాలే, విశ్వాసం అనే నేత్రాలు కలిగి ఉంటే ఈ శ్రమల వెనుక, ఈ నిందల వెనుక ఆశీర్వాదం ఒకటి దాగుంది. నన్ను అవమానించిన వారే రేపొద్దున నా కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు ఒకటి ఉంది. దాన్ని చూస్తారండి. ఏబు భక్తుడు అది చూడగలిగాడు. ఏబు యొక్క భార్య చూసిందా? ఏబు యొక్క భార్యకి కనబడతాకి 2 కళ్ళు చాలా నీట్గా కనబడతాయి. కానీ ఆధ్యాత్మికమైన విశ్వాసం అనే నేత్రాలు ఒక ఏబు భక్తుడికి మాత్రమే ఉన్నాయి. ఈ విశ్వాసము అనే నేత్రాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ అవమానాలను మరి ఏం చూస్తారండి? ఆశీర్వాదాలు మాత్రమే చూస్తారు. నెంబర్ 2, ఫైనల్గా నేను ఇది చెప్పేసి ముగిస్తాను. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. యెహోవా యొద్ద నేను రక్షణ దొరుకును అని ప్రార్థించను. చాలండి. ఈ భక్తుడు ఎవరో మీ అందరికి కూడా తెలుసు. ఆనాటి కాలంలో ఏమండి దేవుని యొక్క మాట వినడం చాలా అరుదు, దేవుడు ప్రత్యక్షం అవడం చాలా అరుదు. అయితే నినివే వారి యొక్క పాపములు బాగా విస్తరించడం చేత ఆ వార్తను చెప్పడానికి దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరే యోనా. యోనా ఏం చేశాడంటే నినివే పట్టణము వెళ్ళమని దేవుడు తనకు ఆజ్ఞాపిస్తే ఈయన ఏం చేశాడంటే తార్షీషు పట్టణమునకు వెళ్ళాలని ఈయనకేం కలిగింది? ఆశ కలిగింది. ఎవరికి? ఈ ప్రవక్త గారికి ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు వెంటనే ఈ లోకంలో ఉన్న ఆస్తిని చూశాడు, ఈ లోకంలో ఉన్న సంపదను చూశాడు, ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడంగానే ఈ కళ్ళు అన్నాయంట, అబ్బా బ్రతికితే ఎక్కడ బ్రతకాలి? ఎక్కడ బ్రతకాలి? తార్షీషులోనే బ్రతకాలి. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? తార్షీషుకి వెళ్ళాలి. తార్షీషుకి వెళ్తే రోజు పని ఉంటుంది, తార్షీషుకి వెళ్తే బోల్డ్ అంత సంపాదించవచ్చు, తార్షీషుకి వెళ్తే దేవుడు కనపడకుండా దాక్కోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ కళ్ళు ఏం చేసినాయి అంటే నినివే పట్టణానికి వెళ్ళవలసిన యోనాని ఈ కళ్ళు ఏం చేసినాయి?
తార్షీషుకు పంపించినప్పుడు ఏమండి, దేవుడు సమస్తమును చూసేవాడు. ఆకాశానికి ఎక్కపోతే అక్కడ ఆయన ఉంటాడు, భూమి కిందకు పోయిన అక్కడ ఉంటాడు, భూమి మీద నడిచిన అక్కడే ఉంటాడు. ఆయనకు మరుగు అయిన స్థలం ఏది లేదు. అయితే ఈయన పడవలోకి వెళ్ళాడు, పడవెక్కాడు, బాగానుంది. ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు బలమైన సముద్రంలో గాలి వస్తూ ఉంది, ఓడను ఇటు అటు కొడుతూ ఉంది. ఓడ నావికుడు నడిపించడానికి చాలా కష్టమైపోయింది. ఎందుకు? ఈ నావికుడికి ఈ నేత్రాలు మాత్రమే ఉన్నాయి. ఆ నావికుడికి సర్వలోకాన్ని చూసే నేత్రాలు ఉన్నాయి ఆయనకి. ఈ నావికుడు అంట వెళ్ళాడు, గాలి వస్తూ ఉంది, ఏం చేయాలో తెలుతులే. ఈయన మాత్రం మగుతుగా నిద్రపోయి ఏం పట్టించుకోవట్లా. చీటీలు వేశారు, ఇది ఈయన మీదకి వచ్చింది. ఈయన మీదకి రాగానే ఏమండి, ఈయన అంటా ఉన్నాడంట, నా వల్లనే వచ్చిందండి, ఎత్తి సముద్రంలో వేయమన్నాడంట. వేశారు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఒక చేపకు ఆజ్ఞాపించి, అక్కడ అంధత్వం కలిగినవాడు ఒకడు ఉన్నాడు. ఒకప్పుడు నన్ను చూసేవాడు, ఒకప్పుడు నాతో మాట్లాడేవాడు, ఒకప్పుడు నేను ఏది చెప్తే తూచా తప్పకుండా చేసేవాడు, ఒకప్పుడు అక్కడికి వెళ్ళిరామంటే అక్కడికి వెళ్ళేవాడు, ఒకప్పుడు నన్ను చూడకుండా ఆయన ఉండేవాడే కాదు, ఇప్పుడు నన్ను చూడకుండా వెళ్ళి ఓడ అడుగు భాగమున ఇహలోకపరమైన దేవత అతనికి ఏం చేసింది? గుడ్డితనం కలుగజేసింది. ఆధ్యాత్మికమైన కళ్ళు, ఆధ్యాత్మికమైన విశ్వాసము అతనిలో లేకుండా సంపూర్ణంగా ఆయనకి ఈ లోకమనే మనోదేవత గుడ్డితనం కలుగజేసింది. ఆధ్యాత్మిక కళ్ళుకి గుడ్డితనం కలుగజేసేది ఏంటో తెలుసా? ఈ శరీర సంబంధమైన కళ్ళే. ఎవరికి కలుగజేసింది? ఆయనకి కలుగజేసింది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ పొరల్ని నేను రాల్చాలి, నువ్వు వెళ్ళు, సముద్రంలో పడేస్తున్నారంటే ఆ గుడ్డివాడికి తోవ చూపించడానికి వెళ్ళింది చేప. ఏ గుడ్డివాడికి? ఆధ్యాత్మికమైన గుడ్డివాడికి త్రోవ చూపించడానికి వెళ్ళింది చేప. సముద్రంలో పట్టడం ఆలసిన చేప వచ్చి మింగేసింది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఓడలో ప్రార్థన చేయలా, తార్షీషుకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయలా, ఓడలో ఏమండి తుఫాన్ వచ్చినప్పుడు ప్రార్థన చేశాడా? తుఫాన్ వచ్చినప్పుడు ప్రార్థన చేయలా. ఎందుకని? ఏ సముద్రంలో చేపలోకి వెళ్ళి ప్రార్థన చేస్తేనే కంఫర్ట్ ఉంది ఆయనకి. ఆ పడవలో ఉన్నప్పుడేమో ఈ కళ్ళు పనిచేసినాయి. ఏ కళ్ళు? ఈ కళ్ళు పనిచేసినాయి. దీంట్లోకి వెళ్ళాక ఈ కళ్ళు కనిపిస్తూ మానేసినాయి. అప్పుడు కనిపించేది ఒకటే కళ్ళు. విశ్వాసం అనే ఆత్మీయ నేత్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి నన్ను ఈ భూలోకంలో రక్షించగల సమర్థుడు ఒక దేవుడు మాత్రమే ఉన్నాడు. అయ్యా, నేను సముద్రం అనే కోపంలో ఉన్నాను, నేను చావడానికి దగ్గరగా ఉన్నాను, నా చావు దగ్గర నుంచి అయినా విడిపించగల సమర్థుడు నువ్వేనయ్యా. ఒకప్పుడు నేను పాపం చేశాను, నీ మాటను అతిక్రమించాను, నువ్వు చెప్పిన మార్గంలోనికి వెళ్లకుండా నా ఇష్టమైన మార్గం వెనక నేను తిరిగానయ్యా. ఈ లోకం నాదేని అనుకున్నానయ్యా, దయతో క్షమించయ్యా అని దేవుని యొక్క సన్నిధానంలో చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తే పడవతో పని లేకుండా సముద్రం మధ్యలో ఊయకుండా ఎక్కడికైతే చేరాలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి నోవాహుని కక్కిందంట చేప. భౌతికమైన నేత్రం ఉన్నప్పుడేమో దేంట్లోకి వెళ్ళాడండి? పడవలో ఉన్నాడు. ఏమన్నా లాభం వచ్చిందా దానివల్ల? తనకు లాభం రాకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నష్టం తీసుకొచ్చాడు. ఆధ్యాత్మికమైన నేత్రం ఉన్నప్పుడేమో మరణంలోకి వెళ్ళిన జీవం కలిగిన వాడిగా బయటకు వచ్చాడు. ఆధ్యాత్మికమైన విశ్వాసం అనే నేత్రం ఎవరికైతే ఉంటుందో చావు వారి ముందు నిలబడిన జీవం రూపంలో దేవుడు వారిని బయటికి తీసుకొస్తాడు. అదే శారీరకమైన నేత్రం ఉందనుకోండి, జీవం ఉన్నా విశ్వాసం ఉంది, క్రియలు లేనిదైతే మృతమైంది. ప్రార్థన ఉంది, విశ్వాసం లేనిదైతే మృతమే. భక్తి ఉంది, విశ్వాసం లేనిదైతే మృతమే. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నీ విశ్వాసం నా విశ్వాసం ప్రతి దినం మనం పరీక్షిస్తూనే ఉండాలి. ఈ కళ్ళు బాగానే కనిపించకపోతే వెంటనే ఎక్కడికి వెళ్ళి కళ్ళజోడు వేయించుకుంటామండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వేయించుకుంటాం. ఆధ్యాత్మికమైన కళ్ళు కనిపిస్తున్నాయా? కనిపించకపోతే అద్భుతాలు జరగవు. తాళపు చెవి మన దగ్గరే ఉంది, నువ్వు తీయడమే ఆలస్యం. ఎలా తీయగలుగుతావో తెలుసా? ఈ నేత్రాలతో ఈ లోకాన్ని నువ్వు ఎప్పుడైతే చూడడం మానేస్తావో, ఆయన నేత్రాలతో ఎప్పుడైతే నువ్వు ఆయన చూడడం మొదలు పెట్టావో, అప్పుడు ప్రపంచాన్ని నువ్వు తలకిందులుగా చేస్తావు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ ఆ కళ్ళ ముందుకు వచ్చి మోకరిల్లే రోజు ఒకటి వస్తుంది. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ఒక చక్కటి ప్రశ్న. కొంతమంది ఎలా తయారయ్యారు? రెడీమేడ్ కళ్ళులాగా తయారయ్యారు. విశ్వాసం అనేది రెడీమేడ్ కళ్ళులాగా ఉండేది కాదు. పుట్టి నుండి చచ్చేంత వరకు కూడా విశ్వాసం అనే కళ్ళు మనకు ఉండాలి. విశ్వాసం అనే కళ్ళు లేకపోతే మనం నిశ్చయంగా పరలోకానికి వెళ్ళాం, అసాధ్యం, నరకానికి మాత్రమే వెళ్తాం. విశ్వాసం అనే కళ్ళు, ఆధ్యాత్మికమైన నేత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేం చేయగలరంటే, నెంబర్ 1, రాబో ఉగ్రతను వారు చూడగలరు, చూసి తమ కుటుంబాన్ని కాపాడుకుంటారు. నెంబర్ 2,
అవమానాలు కాకుండా అవమానాల తర్వాత వచ్చే వాటిని సైతం ఆశీర్వాదాలను కూడా వాళ్ళు చూడగలరు. నెంబర్ 3, మరణాన్ని కాదు, మరణం వెనకాల ఉన్న జీవాన్ని కూడా వాళ్ళు ఎవరు? విశ్వాసం అనే నేత్రాలు కలవారు మాత్రమే.